నెక్స్ట్ టాపిక్ సో ఇప్పటి వరకు మేజర్గా నేర్చుకోవాల్సింది ఏంటి? డైమెన్షన్ ఫార్ములా రాయడం, ఎస్ఐ యూనిట్ రాయడం, డైమెన్షనల్ ఫార్ములా అప్లికేషన్స్. సో అవి నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఎర్రర్స్. ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్. సో మెయిన్ హెడ్డింగ్ పెట్టండి ఎర్రర్స్. ఇది కూడా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లోదే. నెక్స్ట్ హెడ్డింగ్ ఎర్రర్స్. ఎర్రర్. సో వాట్ ఈజ్ మెంట్ బై ఎర్రర్? ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్. వాట్ ఈజ్ మెంట్ బై ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్? సో మెజర్మెంట్లో ఎర్రర్ అంటే ఏంటి? సో ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది బోర్డ్? లెంత్ ఆఫ్ ది బోర్డ్ అన్నాం అనుకోండి. సో ఏం చేస్తాం మనం దీన్ని? సో ఒక టేప్ తీసుకుని దీని లెంత్ మెజర్ చేస్తాం, అవునా? ఒక టేప్ తీసుకుని దీని లెంత్ మెజర్ చేస్తాం. సో నేనేదో వుడెన్ టేప్ తీసుకున్నా, లేదంటే వుడెన్ స్కేల్ తీసుకున్నా. సో నాకు మెజర్మెంట్ ఎంత వచ్చిందంటే, సో 10 సెంటీమీటర్లో చూద్దాం. సో 2 మీటర్స్ ఉంటుందిగా. సో 205 సెంటీమీటర్స్ అని వచ్చింది. నేను తీసుకున్న టేప్కి 205 సెంటీమీటర్స్ అని నేను మెజర్ చేశాను. కానీ మ్యానుఫ్యాక్చర్ ఇచ్చిన మెజర్మెంట్ ఎంత ఉంది? లెట్ us assume that is 207 సెంటీమీటర్. లేదు 205.5 సెంటీమీటర్ అని మ్యానుఫ్యాక్చర్ ఇచ్చాడు. సో మ్యానుఫ్యాక్చరర్ ఏమి ఇచ్చాడు? 205.5 సెంటీమీటర్ అని యాజ్ పర్ ది మ్యానుఫ్యాక్చర్ ఉంది. సో నేను మెజర్ చేస్తే ఎంత వచ్చింది? 205 సెంటీమీటర్ వచ్చింది. నా వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్? సో ఎవరిది కరెక్ట్? మ్యానుఫ్యాక్చర్దే కరెక్ట్. ఎందుకంటే సో 1-2 సార్లు చూసుకుని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చేస్తాడు. సో నేను మెజర్ చేసేటప్పుడు ఏం చేశానంటే, స్కేల్ ఒక ఎండ్ ఏమో ఇక్కడ పెట్టాను, ఇంకో ఎండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఒక ఎండ్ ఆ క్రాస్లో పెట్టాను, ఇంకో ఎండ్ ఏం చేసాం? ఈ క్రాస్లో పెట్టాను. అందుకని నాకు మెజర్మెంట్ ఏమొచ్చింది? 205 వచ్చింది. సో అంటే నేను మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా హారిజెంటల్, అంటే ఇక్కడ ఇలా ఎక్సెస్ వస్తుంది కానీ హారిజెంటల్గా పెట్టాలి. హారిజెంటల్గా పెట్టకుండా ఇలా ప్లేస్ చేసేసరికి ఏమైంది? మెజర్మెంట్ మారిపోయింది, అవునా? సో నేను చేసిన మెజర్మెంట్ రాంగ్. సో ఎంత ఎర్రర్ వచ్చింది? 0.5 సెంటీమీటర్ ఎర్రర్ అనమాట. ఇది ఎర్రర్ ఎంత ఇక్కడ? 0.5 సెంటీమీటర్. సో ఇది ఎర్రర్. సో దానికి ఎర్రర్ని ఏం రాస్తారంటే ఇక్కడ, సో 205 ± 0.5 సెంటీమీటర్ అని రాస్తాం. సో యాక్చువల్గా రీడింగ్ రాసేటప్పుడు ఎప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ రీడింగ్ ఎలా ఉందంటే దాని మీనింగ్ ఏంటి? సో 205 పాజిబిలిటీ ఎర్రర్ ఎంత? 0.5 సెంటీమీటర్. ఈ ± పక్కన ఉన్నదేంటి? దట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్. పాజిబుల్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్. ఇంత పాజిబిలిటీ ఉంది. ఎర్రర్కి ఎంత పాజిబిలిటీ ఉంది? ఇంత పాజిబిలిటీ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ తీసుకుందాం. ట్రైన్ టైంకి వస్తుందా? సో అయితే ముందు 5 మినిట్స్ ముందు రావచ్చు, లేదు 10 మినిట్స్ తర్వాత రావచ్చు, లేదు ఒక 5 మినిట్స్ ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేస్తుంది అనుకోండి, ఓ 5 మినిట్స్ అటు ఇట్లో వస్తుంది. ఒక 5 మినిట్స్ ముందుగానే లేదంటే 5 మినిట్స్ తర్వాత కానీ వస్తుంది. సో దానికి ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఎంత అవుతుంది? అక్కడ 5 మినిట్స్ అనమాట. ఎర్రర్ ఎంత అక్కడ? 5 మినిట్స్ ఎర్రర్ అని చెప్తాం. సో ఇక్కడ ఎర్రర్ ఎంత? ± తర్వాత ఉన్నది ఎర్రర్ అనమాట. ± అంటే మనం న్యూమరికల్గా మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఎర్రర్ వచ్చేసి ఏంటి? దిస్ ఈస్ ద ఎర్రర్. 0.5 సెంటీమీటర్ ఈస్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆర్ పాసిబుల్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఈజ్ దిస్ వాల్యూ దట్ ఈస్ ఆఫ్టర్ ±. ఆఫ్టర్ ± ఏది ఉంటుందో దాన్నే ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ అని చెప్తాం. న్యూమరికల్గా మాట్లాడాలంటే డైరెక్ట్గా న్యూమరికల్గా మాట్లాడితే 0.5 ఈజ్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఒక్కోసారి ఎక్కువ కొలవచ్చు లేదంటే తక్కువ కొలవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎర్రర్. ఎర్రర్ అంటే తెలిసిందా? సో ఎర్రర్ అంటే పాజిబిలిటీ ఎర్రర్ అంటే సో ఆ రీడింగ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మనం మెజర్ చేసింది ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది. సో దాన్ని ఏమంటాం? ఎంత ఎక్కువ ఉంది లేదంటే ఎంత తక్కువ ఉన్న దాన్ని ఎర్రర్ అని చెప్తాం. సో దాన్ని న్యూమరికల్గా ఎలా మెజర్ చేస్తాం? న్యూమరికల్గా ఎలా రాస్తాం? సో దిస్ ఈజ్ ద యాక్చువల్ వాల్యూ ± ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్. సో ఇది ప్యాటర్న్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఎర్రర్ మనకి ఇచ్చిన వాల్యూలో ఎర్రర్ అంటే ఏది? ± తర్వాత ఉన్నదాన్ని ఎర్రర్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ వాల్యూ ఆర్ రియల్ వాల్యూ ఆర్ ట్రూ వాల్యూ. అంటే ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్, ఇది పాజిబిలిటీ ఎర్రర్ ఇది. సో దిస్ ఈజ్ ద న్యూమరికల్ రిప్రజెంటేషన్. న్యూమరికల్గా రిప్రజెంట్ చేయాలంటే ఎర్రర్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది అర్థమైందా? సో ఇప్పుడు థియరీ రాద్దాం. థియరీ రాస్తే సో వాట్ ఈజ్ మెంట్ బై ఎర్రర్?
ఎర్రర్ని ఏమనొచ్చు దీని నుంచి? ఎర్రర్ రావాలంటే ఏం చేసాం మనం? ఎర్రర్ రావాలంటే ఏం చేసాం? మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ ఆర్ యాక్చువల్ వాల్యూ. సో మెజర్డ్ వాల్యూలోంచి ఒరిజినల్ వాల్యూ తీసేస్తే వచ్చేది ఏంటి? ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్. ఇది అర్థమైందా? సో దిస్ ద మెజర్ వాల్యూ, నేను మెజర్ చేసిన వాల్యూ. ఇది ట్రూ వాల్యూ, ఎంత ఉంది, మ్యానుఫ్యాక్చర్ ఇచ్చింది ఎంత ఉంది, ఆ వాల్యూ. సో దట్ గివ్స్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్. ఆ రెండింటికి డిఫరెన్సే ఎర్రర్ అని చెప్తాం. నెక్స్ట్, సో ఎర్రర్లో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి? అబ్సల్యూట్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ని మనం డిస్కస్ చేస్తాం. అబ్సల్యూట్ ఎర్రర్, వాట్ ఈజ్ మెన్ బై అబ్సల్యూట్ ఎర్రర్? సో ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు సో మనం ఒక వాల్యూతో వదిలేము. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కనీసం లీస్ట్ 3 వాల్యూస్ తీసుకుంటాం. సో ఇంటర్మీడియట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు కదా, మినిమం ఎన్ని వాల్యూ రాయాలి టేబుల్లో? లీస్ట్ 3 వాల్యూస్ రాయాలి. సో అదే మ్యాక్సిమం మెంబర్స్ చేసి ఉండరు, కానీ రాసి ఉంటారుగా. ఎన్ని రాస్తాం మనం ఒక టేబుల్లో? 3 వాల్యూస్ రాస్తాం. అంటే ప్రాక్టికల్లో టేబుల్లో ఎన్ని ఎంటర్ చేస్తాం? మినిమం 3 వాల్యూస్ లేనిదే ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిందని మీకు మార్క్స్ వేయరు. మినిమం 3 వాల్యూస్ రాయమంటారు. అంటే మెజర్మెంట్ అది ఎప్పుడు కూడా మోర్ దాన్ 2 కానీ మోర్ దాన్ 3 కానీ తీసుకుంటారు. ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా మోర్ దాన్ 3 తీసుకుంటాం, అవునా? నౌ వాట్ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్? అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ అంటే ఏంటి? సో ఇది రాయండి ఫస్ట్. ఎర్రర్, ఫస్ట్ సైడ్ హెడింగ్ ఎర్రర్ అని పెట్టేసి, ఎర్రర్ ఈక్వల్ టు మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. Next one, next side heading absolute error. Absolute. Next concept is absolute error. Now, so in this absolute error, first we need to assume some numbers. So assume chesukovali. So daniki em chestamante, let a1, a2, a3 and so on an are the measurements so a1 a2 and so on an ఏమనుకుంటున్నాం are the measurements. సో ఎక్స్పెరిమెంట్ లో మనం మెజర్ చేసిన వాల్యూస్ ఏంటి? a1 a2 and so on an. now mean value of the measurement is, వీటికి మీన్ వాల్యూ ఎంత? మీన్ వాల్యూ ఈజ్ ఏ మీన్ అని రాద్దాం. ఏ మీన్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an బై n. దిస్ ఈస్ ద మీన్ వాల్యూ ఆఫ్ ది మెజర్మెంట్. సో మీన్ అంటే ఏం కాదు, సో నెంబర్ ఆఫ్ వాల్యూస్, సమ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ వాల్యూస్ బై టోటల్ వాల్యూస్. సో మనం 3 తీసుకుందాం అనుకోండి. సో 1.51, 1.52, 1.50 ఈ 3 వాల్యూస్ వచ్చినాయి నాకు మెజర్మెంట్ లో. నౌ సో హియర్ హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్? హౌ మెనీ సో వాల్యూస్ ఆర్ హౌ మెనీ మెజర్మెంట్స్ ఆర్ దేర్? 3 మెజర్మెంట్స్ ఆర్ దేర్. వాట్ ఈస్ ద మీన్ వాల్యూ? వాటికి మీన్ వాల్యూ ఎంత? మీన్ అంటే ఏం చేయాలి? అన్ని యాడ్ చేసేసి బై ఎన్ని ఉంటే అన్ని బై 3. ఎంత వస్తుంది? చూడండి, యాడ్ చేసి సాల్వ్ చేయండి, ఎంత వస్తుంది? 1.51, 51, 52, 50, 53 by 3, 51 ఏనా? అది ఒక ఎగ్జాంపుల్ అంతే. సో ఇది రాయండి. లెట్ a1 a2 and so on an are the measurements. now mean value of the measurement is a mean equal to a1 plus a2 plus and so on an by n. సో ఈ 2 స్టెప్లు రాయండి. జస్ట్ అది ఒక ఎగ్జాంపుల్ అంతే. సో అంటే మీన్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే
సో ఎన్ని వాల్యూస్ తీసుకున్నాం అన్ని యాడ్ చేసేస్తాం బై ఆ టోటల్ నెంబర్. ఇక్కడ 4 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ బై 4 వస్తుంది. ఇక్కడ 5 ఉంటే బై 5 వస్తుంది. అక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూస్నే ఆర్ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ అవి. ఇది బేసిక్ మ్యాథమెటిక్స్, దీనికి ఫిజిక్స్కి సంబంధం ఏం లేదు. అర్థమైందా? మీన్ వాల్యూ క్యాలిక్యులేషన్ ఏం ఫిజిక్స్ ఏం కాదు. నెక్స్ట్, సో మనకు కావాల్సింది ఏంటి? అబ్సల్యూట్ ఎర్రర్ ఏం చేద్దాం? అబ్సల్యూట్ ఎర్రర్ కావాలి. సో వాట్ ఈస్ ద అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ద ఫస్ట్ మెజర్మెంట్? అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ద ఎర్రర్ అంటే ఏం రాసాం మనం? మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. అదే ఇక్కడ కూడా ఫార్ములా. సో అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ఫస్ట్ మెజర్మెంట్. ఫస్ట్ మెజర్మెంట్ ఏమవుతుంది? దట్ ఈస్ డెల్టా A1 అనుకుందాం. సో మెజర్డ్ వాల్యూ ఈజ్ A1, ట్రూ వాల్యూ ఈజ్ A మీన్. కరెక్ట్ వాల్యూ అంటే ఏం చెప్తాం మనం? అంతా అయిపోయిన తర్వాత మనం యావరేజ్ తీసుకుంటాం, యావరేజ్ కానీ మీన్ అని కానీ అంటాం. దాన్నే కరెక్ట్ వాల్యూ ఆర్ ఎగ్జాక్ట్ వాల్యూ అని చెప్తాం. ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడు కూడా మనం 3 వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, వాటికి మీన్ తీసేసుకుంటాం. సో వాట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ? 1.51 ఈజ్ ద ఫైనల్ వాల్యూ అని చెప్తాం. ఫైనల్ వాల్యూ దేని ఫైనల్ చేస్తాం? మీనే. సో మీన్ ఏది వస్తుందో అదే ఫైనల్ ఆన్సర్ మనకి. సో వాట్ ఈస్ ద ట్రూ వాల్యూ ఆర్ మీన్? ట్రూ వాల్యూ హియర్ మీన్ ఓన్లీ. మీన్ దే ట్రూ అనమాట. ట్రూ వాల్యూ ఆర్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఆర్ ఫైనల్ వాల్యూ ఇన్ ద మెజర్మెంట్ మీన్స్ మీన్ వాల్యూ ఓన్లీ. మీన్ వాల్యూనే ఫైనల్ వాల్యూ అని చెప్తాం. సో జస్ట్ బేసిక్ టర్మ్స్ అర్థమైతే చాలు. మీన్ వాల్యూ అంటే అర్థమైందా? సో దీనికి ఫార్ములా ఏంటి? ఎర్రర్ ఫార్ములా, అబ్సల్యూట్ ఎర్రర్ ఫార్ములా, మెజర్డ్ మైనస్ మీన్ వాల్యూ. మెజర్డ్ వాల్యూ ఎంత, మీన్ వాల్యూ ఎంత. అదే సెకండ్ మెజర్మెంట్ అయితే అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ద సెకండ్ మెజర్మెంట్ డెల్టా A2 ఈక్వల్ టు A2 మైనస్ A మీన్. నెక్స్ట్ డెల్టా A3 మైనస్ A మీన్. కాపీ చేయండి. సో వీటికి ఏం చేయాలంటే మాడ్యులస్ తీసుకోవాలి. మాడ్యులస్ మీనింగ్ ఏంటి? ఆల్వేస్ వీ నీడ్ టు టేక్ పాజిటివ్ ఓన్లీ. సో ఒకసారి నెగిటివ్ రావచ్చు, ఒకసారి పాజిటివ్ రావచ్చు ఈ వాల్యూ, కానీ ఎప్పుడు కూడా మనం పాజిటివే తీసుకుంటాం. అది మీన్ అబ్సల్యూట్ ఎర్రర్కి నార్మల్ ఎర్రర్కి డిఫరెన్స్. నార్మల్ ఎర్రర్లో ఏం చేస్తామంటే సో రెండు తీసుకుంటాం, పాజిటివ్ నెగిటివ్ కూడా తీసుకుంటాం. ఇక్కడ అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చేసరికి అన్ని పాజిటివ్లే, ఇంక నెగిటివ్లు ఉండవు ఇక్కడ. అదొక్కటే డిఫరెన్స్. లేదంటే ఇది ఒకటే, ఈ రెండు ఒకటే. ఇక్కడ పాజిటివ్ తీసుకుంటే దాన్ని ఏమో అబ్సల్యూట్ ఎర్రర్ అన్నా, లేదు పాజిటివ్ నెగిటివ్ రెండు తీసుకుంటే నార్మల్ ఎర్రర్ అని చెప్తాం. నెక్స్ట్ హెడ్డింగ్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ మీనింగ్ అందులోనే ఉంది మొత్తం. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏం చేయాలి? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏం చేయాలి? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ మీన్స్ సో వచ్చిన అబ్సల్యూట్ ఎర్రర్ అన్నిటికీ కూడా మీన్ తీసుకోవాలి. ఇందులోనే ఉంది మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్స్ కి మీన్ తీసుకుంటూ వచ్చేది ఏంటి? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. దాన్ని దేంతో డినోట్ చేస్తాం? డెల్టా ఏ మీన్ అని రాద్దాం. సో ఇంత ముందు దాంట్లో ఆల్రెడీ ఏ మీన్ అని రాసాం కదా, అందుకని డెల్టా పెట్టామంటే ఏంటి? అబ్సల్యూట్ అని. సో డెల్టా ఏ మీన్ అంటే ఏంటి? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. అంటే ఏం చేయాలి మనం? సో వచ్చిన వాల్యూస్ ఇవన్నిటికీ మీన్ తీసుకోవాలి. డెల్టా A1 ప్లస్ డెల్టా A2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ డెల్టా AN బై n. దిస్ గివ్స్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. అంతే, అబ్సల్యూట్ ఎర్రర్ తెలిస్తే దాని తర్వాత రాసేయడం ఈజీనే. ఈ కాపీ చేయండి. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ మీన్స్ డెల్టా ఏ మీన్ ఈక్వల్ టు డెల్టా A1 ప్లస్ డెల్టా A2 ప్లస్ అండ్ సో ఆన్ డెల్టా AN బై n.
అయిందా? నెక్స్ట్ వన్, ఫ్రాక్షనల్ ఎర్రర్ ఆర్ రిలేటివ్ ఎర్రర్. ఫ్రాక్షనల్ ఆర్ రిలేటివ్ ఎర్రర్. ఫ్రాక్షన్ ఆర్ రిలేటివ్ ఎర్రర్. ఫ్రాక్షన్ ఆర్ రిలేటివ్ ఎర్రర్. సో ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ అంటే చేంజ్ బై ఇనీషియల్, అంతే కదా. చేంజ్ బై ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఏ మీన్ బై ఏ మీన్. డెల్టా ఏ మీన్ బై ఏ మీన్. సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్రాక్షన్ ఆర్ రిలేటివ్ ఎర్రర్. దీన్నే ఫ్రాక్షన్ ఆర్ రిలేటివ్ ఎర్రర్ అంటాం. అంటే దీనిపైన వచ్చింది బై ఒరిజినల్ వాల్యూ. ఇది చేంజ్ బై ఒరిజినల్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్. నెక్స్ట్ పర్సెంటేజ్ ఎర్రర్. సో డెల్టా ఏ మీన్ బై ఏ మీన్ ఇంటూ 100. సో దీనికి ఇంటూ 100 చేస్తే వచ్చేది ఏంటి? పర్సెంటేజ్ ఎర్రర్. ఇవి. సో అబ్సల్యూట్ ఎర్రర్, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, ఫ్రాక్షనల్ ఎర్రర్ ఆర్ రిలేటివ్ ఎర్రర్, పర్సెంటేజ్ ఎర్రర్. పర్సెంటేజ్ అంటే దాని పైన వచ్చిన దానికి ఇంటూ 100 రాయటమే. సో ఒక ఎగ్జాంపుల్ రాస్తే మీకు అర్థం అవుతుంది. అయిందా? నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ రాయండి దీని మీద. measurements in experiment are measurements in experiment are 1.51, 1.52, 1.50, 1.53, 1.54. 1.51, 52, 50, 53 and 54. Now calculate part A, absolute error in the measurement, part B, relative or fractional error, mean or absolute error. Part B, mean absolute error. Part C, fraction or relative error. Part C, fraction or relative error. Part D, percentage error. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? అబ్సల్యూట్ ఎర్రర్. నెక్స్ట్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, తర్వాత ఫ్రాక్షనల్ ఎర్రర్, నెక్స్ట్ పర్సెంటేజ్ ఎర్రర్. సో ఈ 4 క్యాలిక్యులేట్ చేయండి, ఇది అర్థం అవుతుంది. సో 2 ప్రాసెస్లు, థియరీ. సో థియరీ అర్థం అవుతాయి ఒకటి. సో ఓకే, లేదు థియరీ అర్థం కాకపోతే ఏం చేయాలి? సో న్యూమరికల్ నుంచి బ్యాక్ సైడ్కి అర్థం చేసుకోవాలి. న్యూమరికల్ చేస్తే అప్పుడు థియరీ అర్థం అవుతుంది. న్యూమరికల్ ట్రై చేయండి. అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయడం చేయండి. అబ్సల్యూట్ ఎర్రర్ కావాలంటే ఏం కావాలి మనకి? ఫస్ట్ మీన్ వాల్యూ కావాలి. ఈ అన్నిటికీ మీన్ ఎంత అవుతుంది చూడగానే కూడా చెప్పొచ్చు మీన్ ఎంత. 1.52. సో 5 క్వాంటిటీస్కి మధ్యలో ఉన్న వాల్యూనే, ఆర్డర్లో ఉన్నాయనుకోండి, మధ్యలో ఉన్న వాల్యూనే మీన్ అవుతుంది. ఇవన్నీ యాడ్ చేసి బై 5 చేస్తే 1.52 వస్తుంది. యాడ్ చేస్తే 3, 6, 10, 0, 1, n 5s, 5 5s, 25, 26, 6, 2, 5, 7, 7.56 by 5.
సో 1.26 అంటే 5. సో 202. 1.52 is the mean value. మీన్ వాల్యూ వచ్చేసింది. అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ద ఫస్ట్ మెజర్మెంట్ ఏమవుతుంది? దిస్ ఈజ్ ఏ మీన్. ఏ మీన్ ఎంత? 1.52. నెక్స్ట్ ఏం క్యాల్కులేట్ చేయాలి? డెల్టా A1 ఎంత? డెల్టా A2, డెల్టా A3, డెల్టా A4, డెల్టా A5. అబ్సల్యూట్ పార్ట్ బి ఏమవుతుంది? పార్ట్ ఏనా అబ్సల్యూట్ ఎర్రర్? పార్ట్ ఏ వాల్యూస్ ఎన్ని? 0.01, 0, 0.02, 0.01, 0.02 అన్ని మాడ్యులస్ ఉంటుంది కాబట్టి అన్ని ప్లస్లే వస్తాయి, మైనస్లు రావు. ఇది పార్ట్ ఏ. నెక్స్ట్ పార్ట్ బి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? పార్ట్ బి మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. సో వచ్చిన వాటికి మీన్ క్యాలిక్యులేట్ చేయడమే. డెల్టా ఏ మీన్, డెల్టా ఏ మీన్. సో వాల్యూస్ ఏమున్నాయి? 0.01 ప్లస్ 0 ప్లస్ 0.02 ప్లస్ 0.01 ప్లస్ 0.02 బై 5 ఎంత అవుతుంది? 0.4, 0.6, 0.06 బై 5, 0.012. This is mean absolute error. Next, fractional error. ఎంత అవుతుంది? 0. ఫార్ములా ఏంటి? డెల్టా ఏ మీన్ బై ఏ మీన్. 0.012 బై 1.52. దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ పార్ట్ డి పర్సంటేజ్ ఎర్రర్. సో డెల్టా ఏ మీన్ బై ఏ మీన్ ఇంటూ 100. సో దీన్ని 100తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 1.2 బై 1.52. సో 12 బై 15.2%. ఆ వాల్యూ ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తాం. మిగిలింది రేపు చూద్దాం. సో రేపు క్లాస్లో డిస్కస్ చేయాల్సినవి ఏంటి? సో ఎర్రర్ ఇన్ ఎడిషన్, ఎర్రర్ ఇన్ సబ్ట్రాక్షన్, సో ఎర్రర్ ఇన్ మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ ఎర్రర్ ఇన్ కాంబినేషన్. సో ఇందులో లాస్ట్ది ఇంపార్టెంట్ అన్నమాట,
కాంబినేషన్ ఇంపార్టెంట్. సింపుల్గా ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది లాస్ట్ అది. సో ప్లస్ ఇంపార్టెంట్ కూడా. సో వీటిలో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఒకలా ఉంటాయి. సో డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఒకలా ఉంటుంది. లాస్ట్ కాంబినేషన్ ఒకలా ఉంటుంది. సో ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, లాస్ట్ టాపిక్ కాంబినేషన్. దట్ ఈస్ వెరీ ఈజీ, డైరెక్ట్ అనమాట. సో లెస్ దాన్ 1 minute మీకు సమ్ అయిపోద్ది. సో ఇందులో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి అదే. నెక్స్ట్ ఈ లెసన్లో అది కాకుండా ఇంకోటి అడిగే ఛాన్స్ ఏంటి, స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్స్. స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్స్ కానీ ఈ పర్సెంటేజ్ ఎర్రర్ అంటే ఈ ఎర్రర్ దాంట్లో కానీ లేదు, డైమెన్షనల్ ఫార్ములా అండ్ ఇట్స్ అనాలిసిస్ కానీ ఈ మూడింటిలోంచి ఒకటి అడుగుతాడు. ఈ 3 టాపిక్లను డివైడ్ చేస్తే సో ఫస్ట్ దాంట్లో నుంచి ఒకటి, అంటే ఈ నిన్నటి వరకు ఎగ్జామ్ రాసిన వరకు ఒకటి, లేదు ఈ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్లో ఒకటి, అంటే ఎర్రర్స్ క్యాలిక్యులేషన్ ఒకటి, లేదు అంటే సో స్క్రూ గేజ్ అండ్ వెర్నియర్ క్యాలిపర్స్. లాస్ట్ 2 times నుంచి కూడా వెర్నియర్ క్యాలిపర్ స్క్రూ గేజ్ అడుగుతున్నాడు. సో ఈసారి ఏమైనా మార్చుతాడేమో అని ఇవన్నీ చెప్పుకోవడం. బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి, బోటనీ ఉందా?
గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. విహానా, నీ పేరేంట్రా? మేఘనా. కూర్చో. లాస్ట్ క్లాస్లో లింకేజ్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఆ లింకేజ్లో కాన్సెప్ట్ సేమ్, అంతే. హాఫ్ పార్ట్ అంటే 1 ఎగ్జాంపుల్ మాత్రమే మాట్లాడుకున్నాం. ఓకే, ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం? ఎల్లో ఐ, ఎల్లో బాడీ వైట్ ఐ, బ్రౌన్ బాడీ. ఇక్కడ దీని మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. 2 ఎగ్జాంపుల్స్లోనూ డామినెంట్ ఎల్ఎల్గా ఏది ఉంది? దేనికి సంబంధించిన ఏ జీన్? బాడీయా? ఐ, డబ్ల్యూఎం. ఓకే, వైట్ డబ్ల్యూఎంలో ఏంటిది? డబ్ల్యూఎంలో డబ్ల్యూ ఏంటిది? కలర్ ఆఫ్ ఐ. క్లియరా? ఇప్పుడు ఒకసారి చూద్దాం. వైడబ్ల్యూ అలాగే వై ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఇవేంటివి? వై ప్లస్ డబ్ల్యూ ప్లస్ సింబల్తో దేన్ని రిప్రజెంట్ చేస్తా ఉన్నాం? డామినెంట్. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, డామినెంట్ 2 కేసెస్లో 2 ఎగ్జాంపుల్స్లో ఏది కామన్గా ఉందిరా? దాని అర్థం ఏది? రెండోది ఏంటిది? డబ్ల్యూఎం. అంటే మీకు ఇది చెప్పలేదు కదా. డబ్ల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే వైట్ ఐ, ఎం మినియేచర్ వింగ్స్. ఐ థింక్ నేను మెన్షన్ చేశాను, మినియేచర్ వింగ్స్. దీనికి డామినెంట్ ఏంటివి? డబ్ల్యూ ప్లస్ ఎం ప్లస్. డబ్ల్యూ ప్లస్ ఏమవుతుంది? ఏంటి డామినెంట్? ఐకి సంబంధించి రెడ్. అలాగే ఎం ప్లస్కి ఏంటిది? నార్మల్ వింగ్స్. ఇవేమో మినియేచర్, ఉండాల్సిన సైజు కన్నా తక్కువ సైజు వింగ్స్ ఇవి. ఇది రెసిసివ్ క్యారెక్టర్. నార్మల్ వింగ్స్, ఆ వింగ్స్ సైజ్ ఎంత ఉండాలో అలాగే ఉంటే అది డామినెంట్ క్యారెక్టర్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? 2 ఎగ్జాంపుల్స్లో మనకి కామన్గా ఉన్నది ఏంటి? ఐ కలర్కి సంబంధించినటువంటి జీను లేకపోతే ఎల్ఎల్. సరే, ఈ 2 ఎగ్జాంపుల్ తీసుకుంటే దీని గురించి ఆల్రెడీ మాట్లాడాం. అయితే దీని గురించి మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ లింకేజ్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరు? మోర్గాన్ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్డ్ అని మెన్షన్ చేశాను కదా. మోర్గాన్ డ్రాసోఫిల్లాని ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్గా, ఆయన ఎక్స్పెరిమెంట్స్కి దాన్ని మెటీరియల్గా తీసుకొని డ్రాసోఫిల్లాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి దాన్ని ప్రూవ్ చేయడం జరిగింది. అసలు యాక్చువల్గా లింకేజ్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరు? బేట్సన్ పన్నెట్. ఫస్ట్ ఇది బేట్సన్ వరకు మెన్షన్ చేసినట్టున్నారు, మిగిలినవి లేవు. 2 పాయింట్సే. బేట్సన్, పన్నెట్ అండ్ పన్నెట్, దీస్ 2 scientists ఫస్ట్ డిస్కవర్డ్ లింకేజ్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరు అంటే బేట్సన్, పన్నెట్. ఓకే, వాళ్ళ ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్ ఏంటి అని చెప్పాం? లాథిరస్ ఓడోరేటస్. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అందుకే మెన్షన్ చేస్తా ఉన్నాం. ఓకే, లాథిరస్ ఓడోరేటస్. ఏంటిది ఇది? లాథిరస్ ఓడోరేటస్ ఏపీ స్వీట్ పీ. మీకు లాస్ట్ క్లాస్లో మోర్గానే 2 టర్మ్స్ని కాయిన్ చేశాడని చెప్పాను. ఏంటి ఆ టర్మ్స్? రీకాంబినేషను, లింకేజ్ అండ్ రీకాంబినేషన్. దోస్ 2 terms ఆర్ కాయిన్డ్ బై మోర్గాన్. లింకేజ్, రీకాంబినేషన్ టర్మ్స్ని యూజ్ చేసింది మోర్గాను. ఈ టర్మ్స్
యూస్ చేసింది మోర్గాన్. అయితే ఇన్స్టెడ్ ఆఫ్ లింకేజ్ అండ్ రీకాంబినేషన్ who Bates and Punnett, they used the terms coupling, okay, coupling and repulsion. లింకేజ్ కి ఏం యూజ్ చేశాడు అంటే కప్లింగ్ అనేటువంటి టర్మ్ యూజ్ చేయడం జరిగింది. రికాంబినేషన్ కి ఏ టర్మ్ యూజ్ చేశారు అంటే దానికి రిపల్షన్. రికాంబినేషన్ ఎప్పుడు జరుగుతుందిరా? రికాంబినేషన్ ఎప్పుడు జరుగుతుంది? క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది అంటే ఏంటి? దాని యొక్క అంటే నార్మల్ జనరల్ మాటల్లో మాట్లాడుకుంటే వాటి ఫోర్స్ అంటే ఇంకొక సెట్ ఉన్నటువంటి వాటి ఫోర్స్ ని ఓవర్కమ్ చేస్తేనే అవి మూవ్ అవ్వగలుగుతాయి, రికాంబినేషన్ ఇన్వాల్వ్ అవుతాయి. సో దాన్ని ఏమంటాం అంటే రిపల్షన్ అంటాం. సో రికాంబినేషన్ ని రిపల్షన్ అని మెన్షన్ చేయడం జరిగింది, లింకేజ్ ని కప్లింగ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్, ఇది ప్రీవియస్ క్వశ్చన్, what is the first plant material in which linkage discovered? లింకేజ్ ని ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసింది లింకేజ్ ఏ ప్లాంట్ మీద? లాథరస్ ఓడోరేటస్. ఎవరు? బేట్స్ అండ్ పన్నెట్. అయితే ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసింది ఎవరు? థామస్ హంట్ మోర్గాన్. ఓకే, ఈ లింకేజ్ కి కప్లింగ్ అని రిపల్షన్ అని వీళ్ళు కూడా 2 టర్మ్స్ ని యూజ్ చేయడం జరిగింది, కప్లింగ్ రిపల్షన్. అయితే మోర్గాన్ ఏమో లింకేజ్ రీకాంబినేషన్ టర్మ్స్ ని కాయిన్ చేయడం జరిగింది. ఓకే, linkage is inversely proportional to distance. If distance is more, linkage is less. If linkage is less, parental combinations are comparatively less or more? లింకేజ్ తక్కువగా ఉంటే ఏం ఎక్కువ జరుగుతుందిరా? రికాంబినేషన్ ఎక్కువగా జరుగుతుంది. అప్పుడు పేరెంటల్ కాంబినేషన్స్ ఏమవుతాయి? కంపారిటివ్గా తగ్గుతాయి. ఓకే, కంపారిటివ్గా తగ్గుతాయి. సో లింకేజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. అయితే వీటికి టు ఫైండ్ అవుట్ ద రీకాంబినేషన్ పర్సంటేజ్, to find out the recombinant progeny, or recombinant progeny is depends on the distance. Okay, so who is that fellow? Stuart Went, he calculated map distance and thereby recombinant individuals, percentage of recombinant individuals. మళ్ళీ చెప్తున్నాను, అది రిపీట్ చేస్తా ఉన్నా. He find out the distance between the genes based on recombinant, అంటే రెండు కూడా మ్యూచువల్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ లే. ఓకే, he find out the recombinant percentage based on the location of genes on same chromosome. ఒకే క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి జీన్స్ కి మధ్య లింకేజ్ ఉందా లేదా, లింకేజ్ ఉన్నా లేకపోయినా ఆ జీన్స్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని బేస్ చేసుకుని రీకాంబినెంట్ పర్సంటేజ్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ ప్రాబ్లం ఇది చెప్తాను, ఇది ఎండింగ్ లో. అయితే ఇక్కడ మీకు చెప్పాం దట్ డిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమోర్గాన్. If 2 genes are 1 centimorgan apart from each other, then what is the percentage of recombination? Percentage of recombination for that gene. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు రెండు జీన్స్ ఒకే క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి జీన్స్ కి మధ్య డిస్టెన్స్ 1 సెంటీమోర్గాన్ డిస్టెన్స్ మాత్రమే ఉంది ఆ రెండింటికి మధ్య. అప్పుడు ఆ రెండు జీన్స్ క్రాసింగ్ ఓవర్లో ఇన్వాల్వ్ అయ్యి, అంటే రికాంబినేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఫామ్ చేసేటువంటి రికాంబినెంట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రికాంబినెంట్ పర్సంటేజ్? సెంటీమోర్గాన్, 1 సెంటీమోర్గాన్ అంటే 1% ఓన్లీరా. 1 సెంటీమోర్గాన్ మీన్స్ 1%.
10 centimorgans అంటే how many recombinants are formed? What is the percentage of recombinant? ఇక్కడ ఒకటి చిన్న పాయింట్ మీకు అది క్వశ్చన్ ఇచ్చాను, చెప్తాను. 10 centimorgans అంటే అవి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ పాయింట్, బేసిక్ పాయింట్, ఆ రెండు జీన్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది? 10 centimorgans డిస్టెన్స్ లో ఉంది. ఆ రెండు జీన్స్ కనుక లింకేజ్ లో ఇన్వాల్వ్ అయితే ఫామ్ అయ్యే రికామినెంట్స్ ఎన్ని? రికామినెంట్ పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ 10% రికామినెంట్స్. రికామినెంట్ ఫ్రీక్వెన్సీ అన్నాడు అనుకో క్వశ్చన్ లో, ఏమవుద్ది? పర్సంటేజ్ అయితే 10%, ఎందుకు? పర్సంటేజ్ ని ఇంటూ 100 చేస్తాం కాబట్టి. ఫ్రీక్వెన్సీ అయితే నంబర్ ఆఫ్ రికామినెంట్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ప్రోజెనీ. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది? 10 centimorgans డిస్టెన్స్ లో ఉంటే ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది? 0.1. 10/100 వాల్యూ ఎంత? 10/100 వాల్యూ ఎంత? ఓకే, క్వశ్చన్ అడిగాను కదా, 1 centimorgan డిస్టెన్స్ లో ఉన్నాయి. అప్పుడు ఫ్రీక్వెన్సీ అడిగానా? ఫ్రీక్వెన్సీ అడిగా, అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది? 0.01. 1 బెటర్ ఎవరన్నా? ఫ్రీక్వెన్సీ ఈజ్ డిఫరెంట్, పర్సంటేజ్ ఈజ్ డిఫరెంట్. పర్సంటేజ్ అని అడిగితే 1 centimorgan డిస్టెన్స్ లో ఉన్నప్పుడు పర్సంటేజ్ అని అడిగితే, రికామినెంట్ పర్సంటేజ్ అని అడిగితే 1%. ఓకే, ఫ్రీక్వెన్సీ అని అడిగితే 1/100, సో 0.01. 10% అంటే రికామినెంట్ పర్సంటేజ్ 10%. అదే 10 centimorgans అంటే రికామినెంట్ పర్సంటేజ్ 10%. అదే ఫ్రీక్వెన్సీ అయితే 0.1. అది ఫ్రీక్వెన్సీకి మీరు కరెక్ట్ పెట్టారా బాబు? అసలు దాన్ని ఆన్సర్ చేయలేదా నువ్వు? అటెంప్ట్ చేయలేదు నువ్వు రాంబాబు? 0.1 అని పెట్టావా? సరే, సో అది ఫ్రీక్వెన్సీకి పర్సంటేజ్కి డిఫరెన్స్. పర్సంటేజ్ మీద ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూద్దాం. ఓకే, అది కూడా అయిన తర్వాత చూద్దాం. WM గెమిట్స్ ఎవరైనా చెప్తారా? లాస్ట్ క్లాస్ సేమ్ కాన్సెప్ట్ కదా. ఏ జీన్స్ కి మధ్య ఉంది? WM. ఇవేంటి? ఏం జీన్స్ ఇవి? సెక్స్ లింక్డ్ జీన్స్. అంటే ఏ క్రోమోజోమ్స్ మీద ఉంటాయి? ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంటాయి. రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండేది ఏది డ్రాసోఫిలాలో? ఫిమేల్. రెండు ఎక్స్ ఉన్నాయంటే ఫిమేల్, ఇది ఫిమేల్. మేల్ ఏంటిది? క్రోమోజోమల్ ఏమంటారు? ఎక్స్ వై కాంపోజిషన్. ఇప్పుడు దీని మీద W ప్లస్ అంటే వైల్డ్ టైప్ ఉన్నాయి అనుకుందాం. M ప్లస్ అంటే ఫిమేల్ ఏ క్యారెక్టర్స్ని చూపిస్తుంది చెప్పండి? రెస్సు క్యారెక్టర్స్. ఓకే, ఏంటి ఆ క్యారెక్టర్స్? వైట్ ఐ, మినియేచర్ వింగ్స్, కంప్లీట్ ప్యూర్ లైన్ కాబట్టి. మరి మేల్ ఏం చూపిస్తుంది? ఈవెన్ దో దట్ ఈస్ హెమిజైగస్, రెండు డిఫరెంట్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ కాదు. ఎక్స్ వై డిఫరెంట్ క్రోమోజోమ్స్, హోమోలోగస్ క్రోమోజోమ్స్ కన్సిడర్ చేయం. సో వై క్రోమోజోమ్ మీద అసలు ఆ జీన్సే ఉండవు, ఎందుకంటే అవి సెక్స్ లింక్డ్ జీన్స్ కాబట్టి. సో ఒకటే ఉన్నా, ఒక కాపీయే ఉన్నా, అవి ఏం చేస్తున్నాయి? ఇంకో కాపీయే లేదు కాబట్టి నో డౌట్ అవి కంప్లీట్గా డామినెంట్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. ఓకే, ఎక్స్ వై. ఫిమేల్ ఎన్ని రకాల గెమిట్స్ని ఫామ్ చేస్తుంది? ఎన్ని టైప్స్? 1 టైప్. ఏంట టైప్? WM. మేల్ ఎన్ని రకాల గెమిట్స్ని ఫామ్ చేస్తుంది? 2 టైప్స్. W ప్లస్ అంటే మనకి ఇది అర్థం కావడం కోసం వై క్రోమోజోమ్ ఉన్నటువంటి గెమిట్ అని చెప్పడం కోసం నేను Y0 M0 తీసుకుంటున్నా, మీకు అర్థం కావడం కోసం. అదే W0 M0 తీసుకుంటాను. సో 2 రకాల గెమిట్స్ ఏంటి? W ప్లస్ M ప్లస్, ఇది ఒక గెమిట్. ఇంకో గెమిట్ ఏంటి? ఇంకో టైప్. అసలు ఏమి ఉండవు. ఓకే, మన కన్వీనియన్స్ కోసం అలా తీసుకున్నాం.
So how many types of gametes are formed by male individual? How many individuals are formed by female? How many types of gametes are formed by female? 1. But number ఎంతైనా ఉండొచ్చు. ఓకే, gametes number. ఇప్పుడు ఫామ్ అయ్యే F1 ఇండివిడ్యువల్స్, ఏం ఫామ్ అవుతాయి? ఎన్ని రకాల F1 ఇండివిడ్యువల్స్ ఫామ్ అవుతాయి? ఈ గెమిట్ దేంతో ఫ్యూజ్ అవుతుంది? WM W ప్లస్ M ప్లస్. ఇదేమవుద్ది, మేలా ఫిమేలా? ఫిమేల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? ఓకే, కరెక్టేనా? ఓకే, ఇదేం లేదు కదా. సో ఇప్పుడు ఇది మేల్, ఇది F1 ఇండివిడ్యువల్స్. ఓకే, ఏంటిది క్యారెక్టర్స్ ఏంటి? రెడ్ ఐడ్ నార్మల్ వింగ్స్, మేల్ ఫామ్ అయింది. ఇది ఫిమేల్ ఫామ్ అయింది. ఇది ఏం ఫామ్ అయింది? వైట్ ఐడ్ మినియేచర్ వింగ్స్, మేల్ ఫామ్ అయింది. ఇవి F1 ఇండివిడ్యువల్స్. ఇప్పుడు క్రాసింగ్ ఓవర్ లేకపోతే రికాంబినేషన్ జరిగింది అని ఒకటి, క్రాసింగ్ ఓవర్ జరిగిన కంప్లీట్గా లింక్ అవడం వల్ల ఫుల్లీ లింక్డ్, సో అప్పుడు ఫామ్ అయ్యేటువంటి గెమిట్స్ ఏంటి అన్నది మనం చూడాలి. సరే చూద్దాం. ఇది ఇక్కడ ఈ రెండు ఎక్సే కదా, రెండు ఎక్సే కదా. ఇప్పుడు ఫామ్ అయ్యేటువంటి గెమిట్స్ ఏంది? రికాంబినేషన్ జరిగింది అనుకోండి, ఫామ్ అయ్యేటువంటి గెమిట్స్ ఏంటి? రికాంబినేషన్ జరిగింది అంటే ఏమవుతుంది? ఇది కట్ అయ్యి ఇది ఇటు వెళ్తుంది, ఇది కట్ అయ్యి ఇది ఇటు వస్తుంది. అప్పుడు ఫామ్ అయ్యేటువంటి ఇండివిడ్యువల్స్ ఏంది? W ప్లస్ M, WM ప్లస్. రెండు రకాల గెమిట్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, ఇవి నెక్స్ట్ సరే, ఇవి ఇండివిడ్యువల్స్ని ఫామ్ చేస్తూ ఉన్నాయి, ప్రోజెనీని ఫామ్ చేస్తుంటే. ఓకే, ఇది కూడా చూద్దాం. ఇది ప్రోజెనీని ఫామ్ చేస్తూ ఉంటే ఎన్ని రకాల గెమిట్స్ని ఫామ్ చేస్తుంది? అది 2 టైప్స్. ఏంటవి? WM, ఒరే నేను పక్కన గీసాను, ఓకేనా? మొత్తం రెండు కూడా అంటే దీనిలో రికాంబినేషన్ జరగదులే, కాకపోతే రికాంబినెంట్ టైప్స్కే. నెక్స్ట్ ఇంకోటి తర్వాత గీస్తాం. ఇది ఒక టైప్ గెమిట్ ఫామ్ అయింది, ఇది ఒక. ఇప్పుడు చెప్పండి, రికాంబినేషన్ జరిగితే ఫామ్ అయ్యేటువంటి ఇండివిడ్యువల్స్ ఏమేమి ఫామ్ అవుతున్నాయి? ఇవేంటివి? ఎప్పుడు కూడా ఏ గెమిట్స్ ఫ్యూజ్ అవుతాయి? మేలు ఫిమేలేగా. సో ఫ్యూజ్ చేయండి. W ప్లస్ M, WM. నెక్స్ట్ W ప్లస్ M, W నాట్, M నాట్. WM ప్లస్, నెక్స్ట్ WEM, నెక్స్ట్ WM ప్లస్ W నాట్, M నాట్. ఇవేంటివి? ఈ ఫామ్ అయినటువంటి ఇండివిడ్యువల్స్ ఏంటి? రికాంబినేషన్ జరిగి రికాంబినేషన్ క్రాసింగ్ ఓవర్ జరిగి ఫామ్ అయినటువంటి ఇండివిడ్యువల్స్. ఓకే, మీరు ఇది కూడా ఎక్కడ వేస్తే కన్ఫ్యూజ్ అవుతారని పక్కన గీసాను. ఓకే, యాక్చువల్గా ఇలా గీయాలి. సరే, క్యారెక్టర్స్ చెప్పండి. రెడ్ ఐడ్ మినియేచర్ వింగ్స్. ఈజ్ దట్ పేరెంటల్ టైప్ ఆర్ రీకాంబినెంట్ టైప్? రీకాంబినెంట్ టైప్. ఎందుకు? రెడ్ ఐడ్ మినియేచర్ వింగ్స్ ఆ కాంబినేషన్ లేదు కదా పేరెంట్లో. నెక్స్ట్ ఇది రెడ్ ఐడ్ మినియేచరా? ఓకే, ఇది లేదు కదా. ఓకే, రెడ్ ఐడ్ మినియేచర్ వింగ్స్. ఇది కూడా ఏంటిది? రికాంబినెంట్ ఆఫ్ పేరెంటల్ టైప్. ఇది వైట్, ఇవన్నీ రికాంబినెంట్సే కదా. వైట్ నార్మల్ ఐ, వైట్ ఐ నార్మల్
వింగ్స్, నార్మల్ వింగ్స్. ఇక్కడ వైట్ నార్మల్ వింగ్స్. ఇవన్నీ కూడా ఏ టైప్స్? రీకాంబినెంట్ టైప్స్. సరే, రీకాంబినేషన్ జరగలేదు అనుకుందాం. ఇవి కదా ఫామ్ అయింది. ఫామ్ అయ్యే ప్రోజని ఏంటి? F1 ప్రోజని. F1 ప్రోజని ఏం ఫామ్ అవుతారా? WM W ప్లస్ M ప్లస్. అలాగే ఇంకోటి WM W నాట్. ఇవేంటివి? F1. ఇప్పుడు ఈ రెండింటి మధ్య అసలు క్రాసింగ్ ఓవర్ జరుగుతుందా? ఇక్కడైనా జరగదు. ఎందుకు? Y కదా ఇది, జరగదు. ఈ రెండింటి మధ్య క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. రెండు హోమోలోగస్ క్రోమోజోమ్. చెప్పుకున్నాం కదా మనం, క్రాసింగ్ ఓవర్ ఎప్పుడు కూడా హోమోలోగస్ క్రోమోజోమ్స్ లో నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ కి మధ్య జరుగుతుంది. ఈ రెండు ఎక్స్ క్రోమోజోమ్సే, హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఇవి ఒకటి ఎక్స్, ఇంకొకటి వై. సో నాన్ హోమోలోగస్ అయితే కాదు. సో ఆ రెండింటి మధ్య క్రాసింగ్ ఓవర్ జరగడానికి అవకాశం లేదు. దీనిలో కూడా లింక్ అవ్వడం వల్ల, ఎంత లింక్ పర్సంటేజ్ అనేది పక్కన పెట్టండి కాసేపు, బట్ లింకేజ్ అనేది ఉండడం వల్ల ఏం ఫామ్ అవుతాయి? గెమిట్స్, రీకాంబినెంట్ గెమిట్స్ ఫామ్ అవుతాయా? లింకేజ్ అంటే ఏంటి? ఫిజికల్ అసోసియేషన్ బిట్వీన్ ద జీన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఆన్ సేమ్ క్రోమోజోమ్. ఇది ఒక క్రోమోజోమే కదా. ఈ క్రోమోజోమ్, సేమ్ క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి ఈ రెండు జీన్స్ కి మధ్య ఫిజికల్ అసోసియేషన్, ఓకే, ఫిజికల్ అసోసియేషన్ ఉండడం వల్ల దాన్ని లింకేజ్ అంటాం. ఉండడం వల్ల ఏమవుతుందని చెప్పాను? ఒకవేళ క్రాసింగ్ ఓవర్లో మూవ్ అవ్వాల్సి వస్తే రెండు కలిసి మూవ్ అవుతాయి. ఓకే, యాక్చువల్గా ఇక్కడ క్రోమాటిడ్స్ కదా, రెండు తీసుకోవచ్చు. అర్థమైందా? WM ఇది ఒక క్రోమాటిడ్, ఇంకో దాని మీద కూడా WMఏ ఉంటుంది కదా. ఓకే, అలాగే ఇది ఒకటి, ఇంకో దాని మీద కూడా దీని నుంచి రెప్లికేట్ అయింది కదా. సో ఈ రెండు నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్, వాటి మధ్య క్రాసింగ్ ఓవర్. అలాగే వీటికి కూడా ఉంటాయి, కానీ క్రాసింగ్ ఓవర్లో ఇన్వాల్వ్ అవ్వవు. ఓకే, సరే. ఇప్పుడు క్రాసింగ్ ఓవర్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, రీకాంబినేషన్ జరగలేదు, కట్ అయినా ఈ రెండు కలిసే ఇటు వస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు కలిసే ఇటు వస్తున్నాయి. జనరల్గా ఏం ఫామ్ అవ్వాలరా? జనరల్గా ఇక్కడ చూసేసి చెప్పండి మీరు, ఏం గెమిట్స్ ఫామ్ అవ్వాలి లింకేజ్ జరిగితే? ఏమనుకుంటాం? WM W ప్లస్ M ప్లస్ ఒక గెమిట్, W ప్లస్ M ప్లస్ ఇంకొక గెమిట్. మొత్తం ఈ 4 గెమిట్స్ నంబర్ నేను చెప్తుంది. ఓకే, 4 గెమిట్స్ ఫామ్ అవ్వాలి అనుకుంటాం. అయితే ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగితే ఈ సీక్వెన్స్ ఏమవుతుంది? WM W ప్లస్ M రెండు కలిసి మూవ్ అయినాయి. ఎందుకు? ఫిజికల్ అసోసియేషన్, అదే కదా లింకేజ్ అంటే. అప్పుడు ఇదేమవుతుంది? WM సీక్వెన్స్ మారుతుంది అంతే. క్యూ లైన్లో అవి సీక్వెన్స్ మారుతుంది. లింకేజ్ ఉంటే ఫామ్ అయ్యే గెమిట్స్ ఇవి. యాజ్ యూజువల్ ఏ గెమిట్స్ ఫామ్ చేస్తాయి? సేమ్ గెమిట్సేగా. WM W నాట్ M నాట్. ఇప్పుడు ఫామ్ అయ్యేది ఏంటి? WM అంటే వైట్ ఐడ్ మినియేచర్ వింగ్స్. ఏంటిది? ఫిమేలా మేలా? ఫిమేల్. నెక్స్ట్ ఇది చూసేద్దాం ముందు. W ప్లస్ M ప్లస్ విత్ దిస్ వన్. అప్పుడు ఫామ్ అయ్యేది ఏంటి? ఫిమేలా మేలా? ఫిమేల్. ఏం ఫిమేల్? రెడ్ ఐడ్ నార్మల్ వింగ్స్. నెక్స్ట్ ఇది దాంతో వైట్ ఐడ్ మినియేచర్ వింగ్స్ ఫిమేల్. ఇది దాంతో రెడ్ ఐడ్ నార్మల్ వింగ్స్ ఫిమేల్. నెక్స్ట్ ఇవి దాంతో వైతో చూడండి, WM వై నాట్ M నాట్. ఏంటిది? వైట్ మినియేచరే. అవి జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అలా పెట్టుకున్నాం అంతే, అక్కడ ఏం లేవు ఖాళీ. W ప్లస్ M ప్లస్ విత్ వై నాట్ M నాట్ ఏమవుతుంది? రెడ్ ఐడ్ నార్మల్ వింగ్స్. WM W నాట్ M నాట్ ఏంటిది? వైట్ మినియేచర్. ఇది రెడ్ నార్మల్ వింగ్స్. ఇప్పుడు ఫామ్ అయిన దీంతో ఫామ్ అయిన అన్ని కూడా మేల్. గెమిట్స్ ఫామ్ అవ్వడం, ప్రోజెనీ ఫామ్ అవ్వడం రెండిట్లో ఒకటే. అయితే ఈ రెండింటికి మధ్య మనం వైకి డబ్ల్యూకి మధ్య కొద్దిగా దగ్గరగా గీసాం. ఫిజికల్ డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంది.
వైకి డబ్ల్యూకి మధ్య. ఓకే, వైకి డబ్ల్యూకి ఎల్లో బాడీ కదా, ఎల్లో బాడీ వైట్ ఐడ్, బ్రౌన్ బాడీ రెడ్ ఐ, అవి డామినెంట్ క్యారెక్టర్స్. ఎల్లో బాడీ వైట్ ఐ రెసిసివ్ క్యారెక్టర్స్. వాటికి రెండింటికి మధ్య ఏముంది, లింకేజ్ అనేది, డిస్టెన్స్ అనేది తక్కువ ఉంది. డిస్టెన్స్ తక్కువ ఉంటే లింకేజ్ ఎక్కువగా ఉంటుంది. లింకేజ్ ఎక్కువగా ఉంటే రీకాంబినెంట్ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది. పేరెంటల్ కాంబినేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే మనం ఆ ఎగ్జాంపుల్లో పేరెంటల్ ఎన్ని ఫామ్ అయినాయి అని చెప్పుకున్నాం, 98.7, రికాంబినెంట్స్ ఓన్లీ 1.3%. ఎందుకు ఓన్లీ రికాంబినెంట్స్ చాలా తక్కువ ఫామ్ అయినాయి అంటే మోర్ లింకేజ్, స్ట్రాంగ్ లింకేజ్, లెస్ డిస్టెన్స్. ఇక్కడ కొద్దిగా కంపారిటివ్గా డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లింకేజ్ అనేది తక్కువ జరుగుతుంది. అంటే రికాంబినెంట్స్ కంపారిటివ్లీ ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఇక్కడ రికాంబినెంట్ పర్సంటేజ్ ఎంత అంటే 37.3, ఎంత 37.2. అప్పుడు ఏమవుతుంది 68.60, 37 మిగిలింది ఎంత అవుతుందిరా, 62.8. 62.8 ఏంటిది, పేరెంటల్ టైప్స్. 37.8 ఏంటిది, రీకాంబినెంట్ టైప్స్. అయితే మీరు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఏదేమైనా ఎంత క్రాసింగ్ ఓవర్ జరిగినా రికాంబినెంట్ పర్సంటేజ్ అనేది ఎంతకి మించదు, 50% కన్నా ఎక్కువ రికాంబినెంట్స్ ఫామ్ అవ్వవు. పాయింట్ అర్థమైందా? ఈవెన్ దో క్రాసింగ్ ఓవర్ రికాంబినెంట్స్ టేకింగ్ ప్లేస్, ద రిజల్టెంట్ recombinant progeny are not more than 50%. పేరెంటల్ టైప్స్ ఉండొచ్చు 50% కన్నా ఎక్కువ. రికాంబినెంట్ టైప్స్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా 50% దాటదు. ఓకేనా? సరే, ఇది క్లియర్ కదా? ఒక చిన్న ప్రాబ్లము, రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ లేదా పర్సంటేజ్ కనుక్కోవడానికి చూద్దాం. when two genes are linked, AB, two genes are linked, those two genes are AB. ఇక్కడ AB ఉంటే అంటే డిప్లాయిడ్ కండిషన్లో ఏముంటాయి, ప్యూర్ లైన్స్ ఫస్ట్ ఇవే కదా, ఇవి దీని ఎల్ఎల్సే, రెసెసివ్ ఎల్ఎల్స్. ఓకే, ఇఫ్ టూ జీన్స్ ఆర్ లింక్డ్ అంటే ఇప్పుడు ఈ రెండు లింక్ అయినాయి అని చెప్తున్నాడంటే ఆటోమేటిక్గా ఈ రెండు కూడా లింక్ అయినట్టే కదా. ఎందుకు, F1 జనరేషన్లో అవే కదా ట్రాన్స్ఫర్ అవ్వాలి, క్రాసింగ్ ఓవర్లో ఇన్వాల్వ్ అవ్వాలి. సో అందుకనే మనకి జనరల్గా స్మాల్ ఏ స్మాల్ బి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. పోనీ స్మాల్ ఏ స్మాల్ బి మెన్షన్ చేస్తే జనరల్గా క్యాపిటల్సే మెన్షన్ చేస్తారు. ఓకే, జనరల్గా క్వశ్చన్లో. సరే, ఏదేమైనా టూ జీన్స్ ఏబి ఆర్ లింక్డ్. As a resultant, the recombinant progeny are 350. Recombinant progeny anta 350. Okay, in total, very simple question, 1000 progeny. మొత్తం 1000 ప్రోజనీలో 350 ప్రోజనీ రికాంబినెంట్ టైప్స్. అప్పుడు ఏమడుగుతున్నాడంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి జీన్స్. ఏ బి జీన్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అడుగుతున్నాడు. రికాంబినెంట్ ప్రోజనీ ఇచ్చేసాడు, టోటల్ ప్రోజనీ ఇచ్చాడు. ఎలా కడతాం, రికాంబినెంట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, రికాంబినెంట్ ప్రోజనీ అంటే 350 బై టోటల్ ప్రోజనీ ఎంత, 1000 ఇంటూ 100. ఎంత పర్సంటేజ్, 35%. 35% రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ రావాలి అంటే ఎన్ని సెంటీమోర్గాన్స్ డిస్టెన్స్లో ఉండాలి, 35 సెంటీమోర్గాన్స్ డిస్టెన్స్లో ఉండాలి. డిస్టెన్స్ అడగకుండా ఫ్రీక్వెన్సీ అడిగాడు అనుకో, ఏమవుతుంది, 0.35.
ఓకే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రికాంబినెంట్స్ 0.35 అవుట్ ఆఫ్ టోటల్ ప్రోజెనీ. డిస్టెన్స్ అని అడిగితే 35 సెంటీమోర్గాన్స్ డిస్టెన్స్. ఇది ఇచ్చేసాను నేను, ఏంటిది టోటల్ ప్రోజెనీ ఇక్కడ నంబర్ ఇచ్చేసా. అలా కాకుండా కొన్నిసార్లు ఏం చేస్తాడు అంటే ఈ మ్యాటర్ ఇస్తాడు, అంటే ఎల్లో బాడీ వైట్ ఐ ఇండివిజువల్స్ ఆర్ కొంత నెంబర్ ఇస్తాడు, బ్రౌన్ బాడీ రెడ్ ఐ కొంత నెంబర్ ఇస్తాడు. ఇలాగ ప్రతి వాటిల్లో నంబర్ ఇస్తే నంబర్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఇది చూద్దామా మినియేచర్. YW ఈ ఇండివిజువల్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి అనుకుందాం. YW ఏంటిది, పేరెంటల్ టైపా రికాంబినెంట్ టైపా? పేరెంటల్ టైప్. పేరెంటల్ టైపు $660 అనుకుందాం. ఓకే, ఇంకోటి Y+W+, ఇవి కూడా 660 అనుకుందాం. ఇప్పుడు Y+W ఇదేంటిది, రీకాంబినెంట్ టైప్. ఎంత, 340 అనుకుందాం, నంబర్ రౌండ్ ఫిగర్ వస్తుందిగా. తర్వాత YW+340. ఓకే, ఓకేనా? ఇప్పుడు చెప్పండి, రీకాంబినెంట్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు. ఎలా ఇస్తే రీకాంబినెంట్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చా? ఏరా, రీకాంబినెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఏంటి రీకాంబినెంట్స్, ఏంటంటే రీకాంబినెంట్స్ ఇక్కడ ఇది రీకాంబినెంట్స్. రీకాంబినెంట్స్ నంబర్ ఎంత ఉంది, 680 రీకాంబినెంట్స్. అవునా? రీకాంబినెంట్స్ నంబర్ ఎంత, 680. టోటల్ ఇండివిజువల్స్ ఎన్ని, 2000 టోటల్ ఇండివిజువల్స్, అంతే కదా, ఇంటూ 100 ఏమవుద్ది, 34. సో రికాంబినెంట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, 34% రీకాంబినెంట్ టైప్. అప్పుడు రీకాంబినెంట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, 0.34. డిస్టెన్స్ బిట్వీన్ YW ఏమవుతుంది, 34 సెంటీమోర్గాన్స్. అర్థమైందా? అది ఇదొక మోడల్. తర్వాత ఇంకొక మోడల్, ఆన్ ఎ క్రోమోజోమ్ ABC జీన్స్ ఆర్ లింక్డ్. ఒక క్రోమోజోమ్ మీద ABC జీన్స్ అనేవి ఉన్నాయి, ఒకే క్రోమోజోమ్ మీద ABC జీన్స్ ఉన్నాయి. జీన్స్ ఉంటే, నేను అసలు ఆన్సర్ రాసేస్తున్నట్టున్నా. ఓకే, పర్లేదులే, మార్చేద్దాం. ఏకి, ఓకే ఇక్కడ అసలు రాయకూడదు, సీక్వెన్స్ రాయకూడదు. ఓకే, ఒక క్రోమోజోమ్ మీద ABC జీన్స్ ఉన్నాయి అంతే ఇచ్చారు మ్యాటర్లో, క్వశ్చన్లో అది ఇచ్చారు, ABC జీన్స్ ఉన్నాయని. ఏకి బికి మధ్య డిస్టెన్స్, ఏకి బికి మధ్య డిస్టెన్స్ 8 సెంటీమోర్గాన్స్ అన్నాడు. అలాగే సికి ఏకి మధ్య డిస్టెన్స్, సికి ఏకి మధ్య డిస్టెన్స్ 2 సెంటీమోర్గాన్స్ అన్నాడు, 2 సెంటీమోర్గాన్స్ అన్నాడు. ఓకే, అలాగే బికి సికి మధ్య డిస్టెన్స్ 10 సెంటీమోర్గాన్స్ అన్నాడు. ఓకే,
10 సెంటీమోర్గాన్స్ అన్నాడు. సీక్వెన్స్ ఏంటి అంటే క్రోమోజోమ్ మీద అవి ఏ సీక్వెన్స్ లో అరేంజ్ అవుతాయి అనేసి అడుగుతారు క్వశ్చన్. ఏంటిది? సిఏబి. ఓకే, మీరు ఏం చేయాలి అంటే అన్నిటికన్నా ఎక్కువ డిస్టెన్స్ వేటికి మధ్య ఉంది? బికి సికి. బిసి ఈ మధ్యలో ఏ ఉంటే ఏకి బికి మధ్య డిస్టెన్స్ కానీ లేకపోతే బికి సికి మధ్య డిస్టెన్స్ కానీ సరిపోతుందా అది చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ పెట్టాం అనుకో, బికి ఏకి మధ్య డిస్టెన్స్ అంతా 8, ఏకి సికి మధ్య డిస్టెన్స్ 2, టోటల్ 10. సరిపోయిందా? ఇలా ఇవ్వకుండా సిఏబి అంటాడు ఆప్షన్స్లో, బిఏసి ఇవ్వడు, సిఏబి అంటాడు. కరెక్టా రాంగా? ఏదైనా కరెక్టేగా. ఇటు నుంచి చూశాడు సిఏబి. అర్థమైందా? సో ఇదొక ఈ రెండే, అవి కూడా అవుట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటివి. 99% ఉండదు, ఛాన్స్ తీసుకోవడం ఎందుకనే సార్ రెండు చెప్పు. ఓకే, అలాగే మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో పాలిజీనిక్ ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ ఎలెల్స్ చెప్పినట్టున్నాను కదా ముందే. మోనోహైబ్రిడ్ క్రాస్ తర్వాత డైహైబ్రిడ్ క్రాస్ స్టార్ట్ చేయడానికి ముందు ఎవరైనా విన్నారా? క్లాసులు అన్నిట్లో ఉన్నావు కదరా. ప్లియోట్రోఫీ జీన్స్, మల్టిపుల్ ఎలెల్స్ గుర్తులేదా? సరే చెప్తానులే. ఇది ఓకేనా? ఈ రెండు మోడల్స్ అర్థమైందా? మల్టిపుల్ ఎలెల్స్ అంటే ఏంటి? మల్టిపుల్ ఎలెల్ జనరల్గా ఒక జీన్కి సంబంధించి ఎన్ని ఎలెల్స్ ఉంటాయి? 2 ఎలెల్స్ ఉంటాయి. జనరల్గా ఒక జీన్కి సంబంధించి ఎన్ని ఎలెల్స్ ఉంటాయి? 2 ఎలెల్స్. ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఏంటి? ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ డామినెంట్, రెసెసివ్, అంతే కదా. క్యాపిటల్ వై, స్మాల్ వై, ఫర్ ఎగ్జాంపుల్ వై జీన్ అనుకుంటే, టీ అనుకుంటే క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో అలా కాకుండా ఒక జీన్కి సంబంధించి మోర్ దాన్ 2 ఎలెల్స్ ఉన్నప్పుడు, ఇఫ్ మోర్ దాన్ 2 ఎలెల్స్ అంటే 3 ఆర్ మోర్, ఇఫ్ 3 ఆర్ మోర్ ఎలెల్స్ ఆర్ అవైలబుల్, ఇదేంది లూజ్ అయిపోయి, ఏంటిది? 3 ఆర్ మోర్ ఎలెల్స్, 3 ఆర్ మోర్ ఎలెల్స్ ఫర్ ఎ జీన్ ఆర్ అవైలబుల్, ఓకే, then the number of genotypes will change, number of phenotypes will change. ఓకే, number of phenotypes will change. ఏంటి ఫార్ములా చెప్పుకున్నాం, ఏంటది? మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూపింగ్ గురించి మాట్లాడాం. ఎన్ని రకాల ఎలెల్స్ ఉంటాయి బ్లడ్ గ్రూపింగ్ కి సంబంధించి? ఆ జీన్ కి సంబంధించి 3 ఎలెల్స్. ఏంటవి? IA, IB, IO. ఏంటి? అప్పుడు ఇలా ఫామ్ అయినప్పుడు ఎన్ని రకాల జీనోటైప్స్ ఫామ్ అవుతాయి? 6. మీకు అది ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి, దాంతో చాలా కాలం నుంచి పరిచయం ఉంది కాబట్టి మీరు చెప్తా ఉన్నారు. అయితే దానికి ఫార్ములా ఏంటంటే 2 × 2n + 1 n × n + 1/2. అంతేనా? చూడండి ఒకసారి, ఏంటిది n ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఎలెల్స్. 3 × 3 + 1 4, ఎంత వచ్చింది? 3 × 4 ఎంత? 12, 12/2 6. ఓకే, n × n + 1/2 ఇంకో రకంగా కూడా రాయొచ్చులే. ఓకే, 2n ప్లస్, ఓకే ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి n × n + 1/2. సో n అనేది నంబర్ ఆఫ్ ఎలెల్స్. ఇక్కడ ఎలెల్స్ ఏంటి? 3 × 3 + 1, 3 + 1 అంటే 4, 3 × 4 అంటే 12, 12/2 6 జీనోటైప్స్ ఫామ్ అవుతాయి. 6 జీనోటైప్స్ ఫామ్ అవుతాయి. ఫీనోటైప్స్ 4. ఫీనోటైప్స్ ఎన్ని? 4. ఎందుకు 4? రీజన్, ఒక ఇండివిజువల్లో
2 ఎల్ఎల్స్ మాత్రమే పాసిబుల్. టోటల్ జీన్ పూల్లో లేకపోతే టోటల్ పాపులేషన్లో ఎల్ఎల్స్ ఉంటాయి, కానీ ఒక ఇండివిజువల్లో 2 ఎల్ఎల్స్ మాత్రమే పాసిబుల్ కదా. 3 ఉన్న ఎల్ఎల్స్ నాలో ఐఏ, ఐబి, ఐఓ 3 ఉంటాయా? ఏవో 2 కాంబినేషనే ఉండాలి. ఓకే, సో 6 జీనోటైప్స్, దట్ ఈస్ అబౌట్ మల్టిపుల్ ఎల్ఎల్స్. పాలిజీనిక్ ఇన్హెరిటెన్స్. జనరల్గా ఒక జీను ఎన్ని క్యారెక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పాం? 1 క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే, ఓకే, ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే దానిలో ఆ క్యారెక్టర్ రావడానికి, అంటే ఆ ఫీనోటైప్ రావడానికి కారణం ఏంటి అంటే ఒక జీన్. అయితే ఫర్ 1 క్యారెక్టర్, ఇక్కడ జాగ్రత్త పట్టుకోవాలి, ఫర్ 1 క్యారెక్టర్ మోర్ దాన్ 1 జీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, దట్ ఈస్ నోన్ యాజ్ పేరులోనే ఉంది కదా, పాలిజీనిక్ ఇన్హెరిటెన్స్. పాలిజీనిక్ ఇన్హెరిటెన్స్ అంటే చాలా జీన్స్ కలిపి ఒకే క్యారెక్టర్లో, ఒకే ఫీనోటైప్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కలర్, పాలిజీనిక్ ఇన్హెరిటెన్స్. స్కిన్ కలర్ అందరూ మామూలుగా ఎన్ని ఉండాలి? డామినెంట్ రెసెసివ్ ఉంటే బ్లాక్, ప్యూర్ బ్లాక్, ప్యూర్ వైట్ 2 ఉండాలి. కానీ ఏంటి, డిఫరెంట్ కాంప్లెక్షన్ కనిపిస్తూ ఉంది. బాగా తెల్లగా పాల ప్యాకెట్ లాగా ఉంటారు కొంతమంది. తర్వాత ఏంది, దాని తర్వాత ఓకే, నెక్స్ట్ అంటే కొద్దిగా ఫెయిర్నెస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ కాంప్లెక్షన్, ఓకే, ఈ బాగా నీగ్రో స్కిన్, వైట్, ఓకే, కంప్లీట్ ప్యూర్ వైట్కి మధ్యలో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ ఏమంటారు కాంబినేషన్, డిఫరెంట్ షేడ్స్, రేంజ్. ఈ మాట మనం యూస్ చేస్తే బాగుంటుంది టెక్నికల్గా. రేంజ్, డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ కలర్స్. ఓకే, డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ కలర్స్. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మీకు క్వశ్చన్ ఎప్పుడన్నా అడిగితే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 గుర్తుపెట్టుకోండి రేషియోస్. 2 జీన్స్ అంటే డైహైబ్రిడ్ క్రాస్లో పాలిజీనిక్ ఇన్హెరిటెన్స్ ఉంది అంటే, ఇఫ్ ఎ డైహైబ్రిడ్ క్రాస్ ఈజ్ విత్ పాలిజీనిక్ ఇన్హెరిటెన్స్, పాలిజీనిక్ ఇన్హెరిటెన్స్ ని ఇంకొక పేరుతో క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ అంటాం. క్వాంటిటేటివ్ అని ఎందుకు పిలుస్తున్నాం? ఒక్కొక్క ఎల్ఎల్, డామినెంట్ ఎల్ఎల్, ఒక్కొక్క డామినెంట్ ఎల్ఎల్ యాడ్ అవుతున్న కొద్దీ ఎడిటివ్ ఎఫెక్ట్, ఓకే, ఎడిటివ్ ఎఫెక్ట్ అంటే కంటెంట్, ఓకే, దాని అంటే ఆ రేంజ్ అనేది పెరుగుతుంది కదా, పెరగడమో తగ్గడమో జరుగుతుంది కదా. సో గొంతు కొద్దిగా నొప్పిగా ఉంది. సో ఆ రేంజ్ అనేది డిఫరెంట్ రేంజెస్ అనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 జీన్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయి అనుకోండి, డైహైబ్రిడ్ క్రాస్లో పాలిజీనిక్ ఇన్హెరిటెన్స్, లేకుంటే క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్, లేకపోతే ఎడిటివ్ ఎఫెక్ట్ ఉంటే, డైహైబ్రిడ్ క్రాస్లో పాలిజీనిక్ ఇన్హెరిటెన్స్ దాన్ని ఏమంటాం? ఎడిటివ్ ఎఫెక్ట్ అంటాం. దాన్ని ఏమంటాం? క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఉంటే ఫామ్ అయ్యేటువంటి అంటే వచ్చేటువంటి రేషియో ఏంటి అంటే 1:4:6:4:1. జనరల్గా ఏం రావాలిరా డైహైబ్రిడ్ క్రాస్ అంటే? ఫినోటైపిక్ రేషియో ఏం రావాలి? 9:3:3:1 అంతే కదా రావాలి. 9:3:3:1 రావాలి. ఇక్కడ ఏమొస్తుంది? డైహైబ్రిడ్ క్రాస్లో బికాస్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ ఏమొస్తుంది? 1:4:4:4:1. అది చెప్తాను ఎలా అన్నది తర్వాత. ఓకే, గుర్తు చేయండి ఇప్పుడన్నా. ట్రైహైబ్రిడ్ క్రాస్ అంటే ద క్రాస్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్ విచ్ డిఫర్ ఇన్ 3 క్యారెక్టర్స్. అంతే కదా ట్రైహైబ్రిడ్ క్రాస్ అంటే? క్రాస్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్ విచ్ డిఫర్ ఇన్ 3 క్యారెక్టర్స్. ఓకే, దట్ ఈస్ ట్రైహైబ్రిడ్ క్రాస్. ట్రైహైబ్రిడ్ క్రాస్లో వచ్చేటువంటి రేషియో ఏంటి అంటే 1:6:15:20:15:6:1. ఒకసారి కౌంట్ చేయండి. 64 వచ్చిందా? 1 6 7 22 42 42 52 57 58 64. ఇవన్నీ కౌంట్ చేయండి రా. 64 ఇండివిజువల్స్ రావాలి కదా మొత్తం. డైహైబ్రిడ్ క్రాస్లో అయితే ఎన్ని రావాలి? 16 రావాలి. డైహైబ్రిడ్ క్రాస్లో ఎన్ని రావాలి? 16 రావాలి. ఇందులో ఎన్ని రావాలి? 64 రావాలి. 64 వచ్చిందా? సో దిస్ ఈస్ ద పాలిజీనిక్ ఇన్హెరిటెన్స్ ఆర్ క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ ఫర్ అ ట్రైహైబ్రిడ్ క్రాస్.
దట్ ఈస్ క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ ఫర్ ఎ డైహైబ్రిడ్ క్రాస్. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు, సింపుల్ పాయింట్. జనరల్గా ఒక జీన్ ఒక క్యారెక్టర్నే, ఓకే, ఒక జీన్ ఒక క్యారెక్టర్నే. అయితే చాలా జీన్స్, మెనీ జీన్స్ ఇఫ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సింగిల్ క్యారెక్టర్, ఓకే, దట్ ఈస్ నోన్ ఎస్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. మరి ప్లియోట్రోఫీ అంటే ఏంటి? ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు జనరల్గా. ప్లియోట్రోఫీ అంటే ఏంటి? వన్ జీన్ కోడింగ్ ఆర్ వాట్ ఈస్ దట్ ఇన్ఫ్లుయెన్సింగ్ మెనీ క్యారెక్టర్స్. మల్టిపుల్ ఎల్ఎల్స్ అంటే జనరల్గా 2 ఎల్ఎల్సే ఉంటాయి ఒక జీన్కి సంబంధించి. 3 కానీ ఇంకా ఎక్కువ కానీ ఎల్ఎల్స్ ఉంటే దాన్ని మల్టిపుల్ ఎల్ఎల్స్ అంటాం. ప్లియోట్రోఫీ అంటే ఒకే జీను, సింగిల్ జీను చాలా క్యారెక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాన్ని ప్లియోట్రోఫీ అంటాం. మల్టిపుల్ ఎల్ఎల్స్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఒకే క్యారెక్టర్ని మెనీ జీన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాన్ని పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, కుక్కల్లో కలర్, హ్యూమన్స్లో డిఫరెంట్ కాంప్లెక్షన్, కొంతమంది బ్రౌన్గా ఉంటారు, కొంతమంది బ్రౌన్కి బ్లాక్కి మధ్యలో ఉంటారు, బ్లాకిష్ బ్రౌన్, కొంతమంది బాగా తెల్లగా ఉంటారు. రాంబాబు నాయక్, ఓకే అమ్మా, సరే. ఎనీ డౌట్స్? హర్ష, హర్షిత, నిఖిత, రిహానా, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అదేంటి, క్లియరా? అర్థం కాకపోతే అడగండి. పోనీ ఇక్కడ ఇబ్బంది అయితే నేను ఇక్కడే ఉంటానుగా, అడగండి, పర్లేదు. మీ స్టడీ అవర్లో అడగండి. ఏంటి కూర్చోలేకపోతున్నావు ఇంద్ర బర్మా? భోంచేసావా? డబుల్ హెట్రోజైగస్ ఫర్ 2. ఏంటవి? క్యాపిటల్ వై, స్మాల్ వై. అదొక హెట్రోజైగస్ కదా, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. ఓకేనా? 2 ఉన్నాయి కదా రేషియోలో. 2 ఏమవుతుంది? ఒకటి హెట్రోజైగస్ అయి ఉండాలి, ఇంకొకటి హోమోజైగస్ అయి ఉండాలి. అది ఏ హోమోజైగస్ అయినా, డామినెంట్ అయినా రెసిసివ్ అయినా. ఓకేనా? ట్రైహైబ్రిడ్ క్రాస్లో క్వశ్చన్ మీకు ఎంతవరకు అర్థమైంది? అది ఆన్సర్ చేసావా? క్వశ్చన్ పేపర్లో ట్రైహైబ్రిడ్ క్రాస్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చి చెప్పాను కదా,
6:15కి స్టడీ అవర్ మంది 6:15 to 7:15. మీరు వెళ్ళి వస్తారా ఇక్కడే ఉంటారా? స్నాక్స్ ఎక్కడ పెడుతున్నారు?